హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కల్పన కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంటి క్లీనింగ్, అలాగే గేట్ దగ్గర ముగ్గు పెట్టేశాను, అలాగే గుమ్మం ముందు ఇవన్నీ అయిపోయాయి. ఇక్కడ మొక్కలకి నీళ్ళు అయితే పెడుతున్నాను. రీసెంట్గా నేను మొన్న ఉగాది రోజు ఒక రీల్ పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో. ఆ రోజు మీకు ఫెస్టివల్ లేదు కదా అలా అని అడిగారనమాట. నేను వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈరోజైతే ఒక వ్లాగ్లో సింపుల్గా నేను ఈరోజు చిమ్నీ క్లీనింగ్ అది చేసుకున్నాను. నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కింద మిల్లెట్స్ ఇడ్లీ చేస్తున్నానండి. మిల్లెట్స్ చెప్పాను కదా ఇంతకుముందు, తినట్లేరు అనమాట. నేను తెచ్చిపెట్టాను ఒక 1.5 kg అన్నీ ఒక్కొక్క టైప్, కానీ ఇష్టపడట్లేరు. ఈ సమ్మర్ వచ్చినందుకు ఏమో తెలియదు. ఇంకా వాటిని ఇలా బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ చేసేద్దామని చెప్పి పిండి కింద నానబెట్టాను. చూడండి ఎంత బాగా పులిసిందో. దీంతో ఇడ్లీ పెట్టుకోవచ్చు, అలాగే దోశ, పొంగనాలు, ఇంకా ఏవైనా చేసుకోవచ్చు. మనకు దోశ బ్యాటర్తో ఎన్ని రకాలు చేసుకుంటామో సో అదే విధంగా ఇది కూడా చేసుకోవచ్చు. మనం ఊతప్పంలా వేసుకోవచ్చు, పొంగనాలు, పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. మిల్లెట్స్ అనేవి మనకి హెల్దీ, కానీ అన్ని మిల్లెట్స్ని ఒకేసారి కలిపి వాడుకోకూడదు. మిక్స్డ్ మిల్లెట్స్ వాడొద్దు. ఇప్పుడు మనం కొర్రలు వాడుతున్నాము అంటే కొర్రలతో మాత్రమే యూజ్ చేయాలి. ఇందులో మళ్ళీ సామలు, అరికలు, వరిగలు అన్నీ కలపకూడదు అనమాట. అది అన్హెల్దీ, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను అందరికీ కూడా. అది ఉడికిపోతుంది. ఈలోగా నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను. చట్నీ వీడియో కూడా రీసెంట్గా నేను ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అనేది చూపించాను. ఎవరైనా స్కిప్ అయి ఉంటే, చూడకుండా ఉండుంటే నేను కింద లింక్ ఇస్తాను, చూసేయండి. చాలా ఈజీ వేలో మనం హ్యాపీగా ఒక డబ్బా నిండా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఇంకా చెప్పాను కదా చిమ్నీ క్లీనింగ్ పెట్టుకోవాలి అని. మనకేంటంటే పైకి మాత్రం ఇలా ఉంటుంది, బట్ లోపల అంతా కూడా ఆయిల్ అనేది బాగా గ్రీజీగా అలా అయిపోతుంటుంది. మంత్లీ వన్స్ అలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి తక్కువ జిడ్డుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకు కూడా నీట్గా ఉంటుంది కదా. సో నేనైతే ఒక 2 months దగ్గర అలా అవుతుందన్నమాట. కొంచెం డిలే చేశాను నా హెల్త్ సపోర్ట్ చేయక, అలాగే వేరే వేరే ప్రోగ్రామ్స్ ఇంట్లో ఏవేవో జరిగాయి కదా. సో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది, కొంచెం వదిలేశాను. తర్వాత నాకు ఎందుకో అనిపించింది ఈరోజు చిమ్నీ క్లీన్ చేయాలి అని చెప్పి తీసాను. ఫస్ట్ అయితే చూడండి ఎలా ఉందో. ఇది లోపల పార్ట్, లోపల సైడ్ ఇలా ఉంది. సో బయట సైడ్ అయితే ఇలా ఉండిందనమాట. మనకి ఇంకా అచ్చంగా మొత్తం పీల్చేసుకుంటుంది కాబట్టి ఇలా అయిపోతుంది. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే నేను ఏం చేస్తానంటే కొంచెం వేడి నీళ్ళలో నానబెడతాను. ఇంత పెద్ద దీన్ని నానబెట్టాలంటే అలాంటి టబ్ మన దగ్గర ఉండదు కాబట్టి సింక్ అయితే బెటర్ అనమాట. మనకి ఇలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి అందులోంచి వాటర్ బయటకు వెళ్ళిపోకుండా ఏదైనా ఒక దాంతో క్యాప్తో కవర్ చేసేసి అందులో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ లేదా సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర సర్ఫ్ లేదు, నేను మామూలుగా బట్టలకి వాడేది లిక్విడ్ ఉంటుంది కదా అది వేసుకున్నాను. అలాగే దీన్ని పెట్టేసి మళ్ళీ దాని నిండా కూడా నీళ్లు పోసేసాను అనమాట. మనకి వేడి నీళ్ళు, ఈ లిక్విడ్, అలాగే ఈ బేకింగ్ పౌడర్ అంతా కూడా ఒక 1 hour అలా నానబెట్టేసాలి పక్కకు వేసి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా బ్రషెస్, ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అయితే 3 బ్రషెస్ వచ్చాయన్నమాట కాంబో ప్యాక్. ఇవి 3 types ఉన్నాయండి. వీటి బ్రిజిల్స్ చూడండి, ఇట్లా బ్రాస్ టైప్లో ఉన్నది, కొంచెం గరుగ్గా ఉంది. ఇవి మనకు ట్యాప్స్ క్లీనింగ్కి కానీ, లేదంటే ఏవైనా మూలలు మనం చిన్న చిన్నవి క్లీన్ చేయలేనివి అలాంటివి ఉంటాయా, బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ రెడ్ కలర్ది మాత్రం నార్మల్ బ్రష్ లాగానే ఉంది, కానీ మనం ఏవైనా యూజ్ చేయలేని వాటికి మాత్రం నిజంగా భలే ఉంటుందన్నమాట. ఈ బ్రషెస్ నాకు ఎలా హెల్ప్ అయ్యాయో కూడా మీకు చూపిస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కింద లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, యూజ్ అయితే చెక్అవుట్ చేయండి. ఇంకా తర్వాత అంటే ఈ చిమ్నీకి మాత్రమే కాదు బ్రషెస్ అనేవి, మనం ట్యాప్స్ సైడ్స్ ఉంటాయి కదా ఇట్లా గారబట్టేసినట్టు, అలాగా వాటికి కూడా యూజ్ చేయొచ్చు. అలాగే నేను దాన్ని బయటకు తీసేసాను. విమ్ లిక్విడ్ ఉంటుంది కదా మనం గిన్నెలు అవి తోమేది, ఆ లిక్విడ్ అంతా వేసేసి జస్ట్ ఒక స్టీల్ స్క్రబ్బర్తో అలా రుద్దేశాను అంతే. బాగా నానిపోయేసరికి ఏంటంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక 1/2 hour లేదా ఇంకా ఎక్కువ జిడ్డు పట్టుంటే ఒక 1 hour అలా పెట్టి వదిలేసి మనం వేరే ఇంకేమైనా పనులు ఉంటే ఈలోగా చూసుకోవచ్చు.
సో చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట, ఫ్రెష్గా బాగుంటుంది. ఈ స్టీల్ స్క్రబ్బర్ ఏంటంటే చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. మనం ఇవి మాత్రమే కాకుండా ఏవైనా గిన్నెలు కడిగేటప్పుడు కూడా బాగా జిడ్డు పట్టినవి లేదంటే మాడిపోయిన వాటికి యూజ్ చేస్తాం కదా, సో సేమ్ అలాగే. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, కాసేపు నానబెడితే చాలు, దాని అంతటా అదే వచ్చేస్తుంది. పైన క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుందండి, కానీ లోపల లైన్స్ ఉన్నాయి చూసారా, అక్కడ బాగా ఎక్కువ జిడ్డు పేరుకుపోయి ఉంటుంది. ఈ పైనంతా ఒక్కసారి వాటర్తో అలా చేసేస్తే ఇంకా ఎక్కడైనా ఉండిందా అని చూసుకోవచ్చు. ఇలా చూసిన తర్వాత నేను సైడ్స్ కానీ అలాగే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడు ఈ బ్రషెస్తో నేను లోపల యూజ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ ప్లేస్లో మళ్ళీ ఒకసారి లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్రిజిల్స్ అనేవి చక్కగా లోపలికి వెళ్ళిపోతున్నాయి, నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. మనం వేరే అంటే యూజ్ చేయకుండా పక్కన పడేసిన టూత్ బ్రష్ని నేను ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని, అలా అవ్వకపోయేదన్నమాట అంత మంచిగా. మళ్ళీ ఆ ప్లేస్లోకి మనము ఏమి పెట్టి యూజ్ చేయలేము, బట్ ఇది బాగా హెల్ప్ అయింది. మొత్తం కూడా కడిగేసి పక్కకు అలా పెట్టేశాను. వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఒకసారి నీట్గా తుడిచి ఫిక్స్ చేసేసుకోవడమే. రీసెంట్ డేస్లో నేను ఒక వ్లాగ్లో ఒక సిస్టర్ కామెంట్ అడిగారండి, అంటే ఈ లైట్ గురించి అడుగుతున్నారు. ఈ సిస్టరే కాదు చాలామంది అడుగున్నారు ఈ హ్యాంగింగ్ లైట్ గురించి. ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నానండి, బయట ఎలక్ట్రికల్ స్టోర్లో. ఆన్లైన్ అయితే అస్సలు కాదు, ఆన్లైన్ అయితే నేను ఎప్పుడో లింక్ ఇచ్చేదాన్ని, బట్ చెక్ చేయండి, ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే ఆన్లైన్లో ఉన్నాయి. ఈ హ్యాంగింగ్ లైట్స్ ఏంటంటే చాలా అందాన్ని ఇస్తాయి. జస్ట్ నేను వామ్ లైట్ పెట్టుకున్నాను అనమాట, అందులో నార్మల్ లైట్ కంటే కూడా అది బాగుంటుందన్నమాట. ఇంకా హాల్ నుంచి కిచెన్లోకి వచ్చేటప్పుడు కానీ కిచెన్లోంచి హాల్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఈ లైట్ అనేది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది, ఇంకా లైటింగ్ కూడా బాగుంటుందన్నమాట. సో ఇదే లైట్ గురించి అడిగారనుకుంటున్నాను, నేను క్లియర్గా చెప్పేశాను. ఇది బయట తీసుకున్నా. ఇంకా సమ్మర్ కదా, వాటర్ ఎప్పటికప్పుడు తాగుతూనే ఉండాలి, అది కూడా కుండ వాటర్. ఎన్ని తాగినా అలా లోపలికి వెళ్తూనే ఉంటాయి, అసలు ఆపాలనిపించదు. వాటర్ అయితే గొంతు ఎండిపోతున్నట్టుగా అలా అనిపిస్తుంటుంది. ఇంకైతే లంచ్ అయితే చేసేస్తున్నాను, పిల్లలు వచ్చేస్తారు కదా లంచ్కి, సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ గోంగూర పప్పు చేశాను అనమాట ఇవాళ. ఇలాంటి ఆకుకూరలు చేసిన పప్పులు తింటారు, కాకపోతే ఇంకా ఇలాంటిది ఏదైనా పక్కన ఉంటే ఇంకా బాగా తింటారు కదా అన్నట్టుగా చేస్తున్నాను. ఓన్లీ కాకరకాయ చిప్స్ కోసం మాత్రమే ఇలా పెద్ద కాకరకాయలు తెచ్చుకున్నాను. ఈ పెద్ద సైజులో ఉండేవి ఏంటంటే మనకు చిప్స్కి బాగుంటాయి, మరి చిన్న వాటికంటే కూడా. నీట్గా కడిగేసి ఇలా చక్రాల కింద కట్ చేసి ఒక బౌల్లో వేసి అందులో కొంచెం కార్న్ఫ్లోర్, బియ్యపిండి, ధనియా పౌడర్, అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసుకున్న ఇవన్నింటినీ కలిపేసుకుంటున్నాను. అంతే, ఇంక ఇందులో ఏం కలిపేది లేదు, చాలా బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఇంకా ఏమైనా శనగపిండి కావచ్చు, మైదా కూడా కలుపుకోవచ్చు. నేను ఓన్లీ కార్న్ఫ్లోర్, బియ్యపిండి మాత్రమే వేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి. మసాలా అంతా చక్కగా పట్టడానికి కొంచెం నీళ్ళు అవి చిలకరించుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి ఇవి. మనం ఒక కేజీ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకొని ఆ రోజు మాత్రమే కాకుండా మిగిలినవి కొన్ని డబ్బాలో స్టోర్ చేసి పిల్లలకి స్నాక్స్ కింద కూడా స్కూల్కి అలా పెట్టచ్చు. కాకరకాయ అనేది హెల్దీ కదా, నేను వారంలో 2 సార్లు కాకరకాయ రెసిపీస్ ఇంట్లో చేస్తాను. ఒకరోజు కర్రీ చేశాను అనుకోండి, ఇంకొక రోజు ఇలా పెడతాను అనమాట వీళ్ళకి. ఒకరోజు ఫ్రై ఏదో ఒక రకంగా వారంలో ఒక 2 టైమ్స్ అయితే మా ఇంట్లో కాకరకాయ కంపల్సరీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు, ఎలా చేసినా తింటారనమాట. సో ఎవరైనా తినని పిల్లలకు, ఇంకా కొంతమంది కాకరకాయ అంటేనే ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్. ఇలా చిప్స్ అని చెప్పేస్తే హ్యాపీగా తినేస్తారు. ఇంకా పెరుగన్నం కానీ, సాంబార్ కానీ అలాంటి వాటికి కూడా మనం సైడ్న ఇవి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా అందుకని ఇది చేసేస్తున్నా. ఇదిగోండి ఎంత వేడిగా ఉంటుందంటే సమ్మర్లో చాలా చాలా వేడిగా ఉంటుంది. ఈ డోర్ ఓపెన్ చేస్తేనేమో గాలి వచ్చేస్తుంది స్టవ్కి, లేదంటేనేమో వేడి వేడి ఉంటుంది. మధ్యాహ్నం టైం అయ్యేసరికి అసలు వంట అవ్వట్లేదు అనమాట. ఇంతకుముందు పిల్లలు ఫుల్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయమే పనంతా అయిపోయేది, అంటే వంట బాక్స్లో అందరికీ ఇచ్చేయాలి కదా. ఇప్పుడు హాఫ్ డేస్ అయ్యేసరికి ఇంకా మధ్యాహ్నం వస్తారు కదా, మెల్లగా చేసుకుందాంలే అలా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇలా పనుల్లో ఉండగానే అమ్మ కాల్ చేసిందనమాట. సో తనతో మాట్లాడుతూ ఇక్కడ పనులు అవి మేనేజ్ చేసుకుంటున్నాను. నేను బయట కూడా ఒక్కొక్కసారి నాకు ఇలా యూటిలిటీలో కూడా ట్యాప్ ఉంటుందండి, సో అక్కడ కూడా కొన్ని వర్క్స్ అవి చేసుకుంటాను. గిన్నెలు అవి అయితే ఏం కడగను అనమాట. కిచెన్లో ఏమైనా దేవుడి సామాను అలాంటివి ఉంటే
అలా కడుగుతానమాట అంతే. ఇంకా ప్రెజెంట్ అయితే ఇంతవరకు చేసేసానమాట. కాకరకాయ చిప్స్ అయితే భలే వచ్చాయి క్రిస్పీగా. చూడండి ఎంత బాగున్నాయో. మనం ఎంత పలచగా కట్ చేస్తే అంత బాగా చిప్స్ వస్తాయన్నమాట. గోంగూర పప్పు కాంబినేషన్కి ఇలా కాకరకాయ చిప్స్ అయితే చేసి పెట్టాను అనమాట ఇవాళ. పిల్లలు రాగానే ముందు వాళ్ళకి సర్వ్ చేశాను. వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారో. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.